పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ. అసలు బంగ్లా రాజకీయాలు ఏంటంటే అసలు ఈ బంగ్లా రాజకీయం ఎక్కడి నుంచి పుట్టింది? ఎవరు సహాయానికి వచ్చినా వారికి సహాయం అందించినటువంటి అంటే బంగ్లా రాజకీయం అంటే మీరు సేవ అంటున్నారు. ఒక మహిళ మీద ఇంతమంది ముప్పేట దాడి చేస్తున్నారు, నా రక్తం కల్తీది అంటున్నారు. మీరు వాళ్ళేమో బంగ్లా రాజకీయాన్ని వేరే రకంగా చూపిస్తున్నారు. ఓర్వలేనటువంటి సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలు మాత్రమే. నమస్తే మేడం. నమస్తే మా. అసలు ఈ బంగ్లా రాజకీయాలు ఏంటంటే అసలు ఈ బంగ్లా రాజకీయం ఎక్కడి నుంచి పుట్టింది? ఇప్పుడున్న యూత్ కూడా చాలా సోషల్ మీడియాలో అడుగుతున్నారు, అసలు ఏంది బంగ్లా రాజకీయం అంటే? బంగ్లా అంటేనే సేవ, బంగ్లా అంటేనే ప్రజలకు ఆదుకున్నటువంటి బంగ్లా. ఓకే. ఎవరు సహాయానికి వచ్చినా వారికి సహాయం అందించినటువంటి బంగ్లా బంగ్లా రాజకీయం. దాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మేము బంగ్లా రాజకీయం అక్కడ చెడ్డగా ఉంటే ఇన్ని ఏండ్లు 57 నుంచి 1957 నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని రాజకీయాల్లో ఉంచుతారా అండి? ఎవరైనా కష్టం అండి, చాలా ఉంచుతారా అండి రాజకీయాల్లో? ఒకసారి గెలిచినోడు మళ్ళా కనపడాడు, ఇప్పుడు నిలబడినోడు ఒకటిసారికే కథమైండు, ఈడ వచ్చి మా బంగ్లా రాజకీయాల గురించి మాట్లాడతారు. వాళ్ళని ఓడగొట్టిండ్రు, వీళ్ళని ఓడగొట్టిండ్రు. ఓడిపోతేనేమో డీకే అరుణమ్మ ఓడగొట్టింది, గెలిస్తేనేమో వాళ్ళు గెలిపించిండ్రు. ఎక్కడ చిల్లర రాజకీయాలు మాట్లాడుతుందని వీళ్ళు? నిలబడ్డ ప్రతి వ్యక్తి తను గెలవాలనే కోరుకుంటాడు. ఇంకోరిని ఎవరు గెలిపించారండి? ఇతరులను ఓడిగిద్దాలనే చూస్తారు. నిలబడిన ప్రతి వ్యక్తి తను గెలవాలని చూస్తాడు కానీ వేరే వాళ్ళని గెలిపిస్తాడా? డీకే అరుణమ్మ తను గెలవాలనుకుంటది కానీ మిమ్మల్ని గెలిపేయాలని ఎందుకు చూస్తుందండి? మమ్మల్ని ఓడగొట్టాలని చూస్తుంది, మా మీద కుట్ర పన్నుతుంది. డెఫినెట్ గా మిమ్మల్ని ఓడిస్తా నేను. కుట్రలు మీరు పన్నుతున్నారు నా మీద. ఒక మహిళ మీద ఇంతమంది ముప్పేట దాడి చేస్తున్నారు, నా రక్తం కల్తీది అంటున్నారు మీరు. అంటే ఒక మహిళ మీద రక్తం కల్తీ అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళ ఒక మహిళను పట్టుకొని కల్తీ రక్తం అంటారా? అంటే ఆ కల్తీ రక్తానికి అర్థం ఏందో చెప్పాలా వాళ్ళు? అంటే బంగ్లా రాజకీయం అంటే మీరు సేవ అంటున్నారు, వాళ్ళేమో బంగ్లా రాజకీయాన్ని వేరే రకంగా చూపిస్తున్నారు. బంగ్లా అనేది మా మామ ఉన్నప్పటి నుంచి పేరండి, ఈరోజు కొత్తగా వచ్చిన పేరు కాదు. డికే సత్యారెడ్డి బంగ్లా అనేది గద్వాల్లో ఒక ఉర్దూ పదం అంతే. కిష్టారెడ్డి బంగ్లా అని ఇంకొక బంగ్లా కూడా, అది కూడా బంగ్లానే అంటారు. తెలంగాణలో రెగ్యులర్ గా వాడే పదం బంగ్లా. ఇది సత్యారెడ్డి బంగ్లా అనే పేరు. ఆ బంగ్లా అనే దానికి సత్యారెడ్డి అడ్రస్ ఏంటంటే సత్యారెడ్డి బంగ్లా. సత్యారెడ్డి బంగ్లా ఆ సత్యారెడ్డి బంగ్లా ఎన్నో ఇండ్లలో, ఎన్నో వందల ఇండ్లలో దీపాలు వెలిగించింది మా బంగ్లా, మా మామ. అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి, ఆ రోజుల్లో కార్లు లేవు, ఆ రోజుల్లో మా మామ కార్లు లేవండి ఊర్లలో. కారు మా ఊర్లో మాకు ఒకటే కారు, ఒక జీప్ పెట్టేది ప్రజలకు సేవ చేయడానికి. ఒక జీప్ ఉండేది. ఎవరైనా అర్జెంట్ గా ఏదైనా కర్నూలు పోవాలంటే ఆ జీప్ లో కర్నూలు తీసుకుపెట్టేటువంటి వాళ్ళు హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది అయిందంటే వాళ్ళు వెంబడే ఆ జీప్ కర్నూలు వదిలేసి వచ్చేది. ఒకరికి పెట్టిన చెయ్యే గాని ఒకరి నుంచి ఎప్పుడు కూడా ఆశించిన చెయ్యి కాదు బంగ్లా. అది తెలియనటువంటి మూర్ఖులు, ఓర్వలేనటువంటి సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలు మాత్రమే ఇవి. మా ఎదుగుదల గాని, మా పాపులారిటీని గాని, మాకున్నటువంటి పేరు గాని, మాకున్నటువంటి ఆదరణ గాని చూసి ఓర్వలేని మాట్లాడేటటువంటి మాటలే ఇవన్నీ.